ఎల్పిజి గ్యాస్ సిలిండర్ న్యూ రూల్స్. ప్రతి నెల మొదటి తేదీన చమురు కంపెనీ గ్యాస్ ధరల పంపిణీ నిబంధనలను సమీక్షిస్తుంటాయి. ఈ క్రమంలో 2026 మే 1 నుండి ఇండియన్, భారత్ గ్యాస్, హెచ్పీ గ్యాస్ వినియోగదారులకు సంబంధించిన కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే ధరల మార్పులు. సాధారణంగా ప్రతి నెల 1న గ్యాస్ సిలిండర్ ధరలు మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల ఆధారంగా వాణిజ్య, కమర్షియల్ మరియు గృహ అవసరాల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో సవరణలు జరిగాయి. ప్రస్తుత నెలల్లో వాణిజ్య సిలిండర్లు ధరల్లో కొంతమేర మార్పు ఉండే అవకాశం ఉంది. డెలివరీ అథెంటికేషన్ కోడ్. సిలిండర్ బుకింగ్ చేసినప్పుడు మీ రిజిస్టర్ మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ, వన్ టైం పాస్వర్డ్ లేదా డీఏసీ ఇప్పుడు మరింత తప్పనిసరి చేశారు. డెలివరీ బాయ్ వచ్చినప్పుడు ఈ కోడ్ చెప్తేనే సిలిండర్ అందజేస్తారు. దీనివల్ల బ్లాక్ మార్కెటింగ్ తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తుంది. కేవైసీ అప్డేట్. చాలా కాలంగా గ్యాస్ కనెక్షన్ వాడుతున్నవారు, ఆధార్, ఈకేవైసీ పూర్తి చేయని వారి కోసం నిబంధనలు కఠినతరం చేశారు. కేవైసీ అసంపూర్తిగా ఉంటే సబ్సిడీ ఆగిపోయే ప్రమాదం ఉంది. మే నెలలో దీనిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించే అవకాశం ఉంది. బుకింగ్ యాప్. ఇప్పుడు వినియోగదారులు వాట్సాప్, వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేయడాన్ని కంపెనీలు ప్రోత్సహిస్తున్నాయి. గ్యాస్ ఏజెన్సీకి వెళ్లాల్సిన అవసరం లేదు. డిజిటల్ పద్ధతిలో చెల్లింపు చేసే వెసులుబాటును మరింత సరళతరం చేశారు. మీరు చేయాల్సినవి మీ గ్యాస్ కనెక్షన్కు మొబైల్ నంబర్ లింక్ అయ్యిందో లేదో సరిచూసుకోండి. సబ్సిడీ అర్హత ఉన్నవారు ఆధార్ సీడింగ్ పూర్తి చేయండి. ఏదైనా సమస్య ఉంటే సంబంధిత గ్యాస్ కంపెనీ టోల్ ఫ్రీ నంబర్కు సంప్రదించండి. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.